హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం. ఈరోజు విశాఖ నక్షత్రం అండి. ఇంకా ఈరోజు శనివారం సప్తమి నక్షత్రం ఉందండి. ఈరోజు పనుల్లో విజయవంతం చేకూరడం కోసం వెంకటేశ్వర స్వామిని గంధంతో అలంకరణ చేయడం మంచిది అండి. ఇంకా ఈరోజు విశిష్టత వచ్చేసి వినాయక నవరాత్రుల్లో 4వ రోజు అండి. ఈరోజు వినాయకుడు గజానన గణపతిగా మనకు దర్శనమిస్తాడు. ఈ వినాయకునికి మనము చెరుకును నైవేద్యంగా సమర్పించడం వలన మనకున్న లోభము అనే దుర్గుణం అనేది నశిస్తుంది అండి. గజం శిరస్సు పురుషుడికి సంకేతం, కింది భాగం మాయకు సంకేతం అండి. ప్రకృతి పురుషులకు సంకేతంగా గణేశుడు మనకి ఈ విధంగా దర్శనమిస్తాడండి. ఇంకా ఈరోజు ఆముక్తాభరణ సప్తమి అండి. 12 సంవత్సరాలు ఈ వ్రతాన్ని చేస్తారు. సంతానం కోసం ఈ వ్రతాన్ని చేసిన వారు అంత్యంలో కైలాస ప్రాప్తి పొందుతారండి. ఇంకా ఈరోజు విశాఖ నక్షత్రం కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది అండి. ఇంకా ఈరోజు త్రిపుష్కర యోగం ఉంది అండి. 3:30 వరకు మధ్యాహ్నం. సో ఈ సమయంలో మంచి జరిగితే అది మళ్ళీ 2 సార్లు జరుగుతుంది అండి. ఒకవేళ చెడు జరిగితే మళ్ళీ 2 సార్లు జరుగుతుంది. సో వీలైనంత వరకు మంచి కార్యాలు చేయండి. ఇక వినాయకుడు ముందు గుంజీలు మొట్టికాయలు ఎందుకు తీస్తారో తెలుసుకుందామండి. ఒకసారి కైలాసానికి శ్రీమన్నారాయణుడు వెళ్ళి శివుడితో ముచ్చటిస్తుండగా వినాయకుడు వచ్చాడండి. అక్కడికి బాలగణపతి వచ్చి ఆ సుదర్శన చక్రం తెల్లగా తలతలా మెరిసిపోవడం చూసి అది నచ్చి మింగేశాడు అండి. విష్ణువు వినాయకుని భుజంలో ఉన్నదని గ్రహించి ఆ వినాయకుడిని మంచిగా ఆటపాటలతో నవ్విస్తూ ఉండే సందర్భంలో గుంజీలు కూడా తీస్తారు అండి. అలా గుంజీలు తీసినప్పుడు వినాయకుడు పకపక నవ్వినప్పుడు భుజంలోంచి చక్రం బయటికి రాగానే శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని తీసుకొని వెళతానండి. ఇక ఇది దేనికి అంటే కష్టాలు తొలగుతాయి. ఎలాగైతే ఆ శ్రీ మహావిష్ణువు గుంజీలు తీసి తనకున్న కష్టాన్ని పోగొట్టుకున్నాడో అదేవిధంగా మనకున్న కష్టాలు తొలగుతాయండి. గుంజీలు తీసినప్పుడు మనం గుంజీలు తీసే విధానం ఎలా ఉంటుంది? కుడి చేత్తో ఎడమ చెవిని, ఎడమ చేత్తో కుడి చెవిని పట్టుకొని గుంజీలు తీస్తాం కదండి. అలా చేసినప్పుడు చెవులు బాగా ఒత్తిడి జరిగి బుర్ర బాగా పనిచేస్తుంది అండి, బుద్ధి కలుగుతుంది. ఇక మొట్టికాయలు ఎందుకు వేసుకుంటారంటే ఒకరోజు అగస్త్య మహర్షి తపస్సు చేసుకుంటాడండి. ఆ తపస్సు చేసుకున్నప్పుడు అతని కమండలంలో ఉన్న నీరు జారితే అది పెద్ద నదిలా మారుతుంది. సో ఈ విషయం నదిలా మారితే అక్కడున్న ఊర్లన్నీ సస్యశ్యామలంగా అవుతాయని భావించి వినాయకుడు వచ్చి ఆ కమండలాన్ని బోర్లిస్తాడండి. బోర్లించగానే ఆ నీరంతా ప్రవహించి నదిగా మారుతుంది. ఆ నదే కావేరి నది అండి. ఇక అగస్త్య మహర్షి తేరుకొని ఎవరో నా కమండలంలో నీళ్లు దొర్లించారు అని చెప్పేసి చూడగానే అక్కడ వినాయకుడు ఉంటాడండి మారువేషంలో. ఇక తన వెనుక పరిగెడుతూ ఉండగా అప్పుడు వినాయకుడు విశ్వస్వరూపాన్ని చూపిస్తాడండి. అప్పుడు అగస్త్యుడు చూసి అయ్యో స్వామి వెంట నేను ఇలా పరిగెత్తానని చెప్పేసి మొట్టికాయలు వేసుకుంటాడండి. సో ఇలా మనం మొట్టికాయలు వేసుకుంటే అపరాధములు క్షమించబడతాయి, మనం చేసిన తప్పులు క్షమిస్తాయి అని చెప్పేసి అర్థం అండి. ఇక ఈరోజు రాశి ఫలాలు అండి. ముందుగా మేషరాశి వారికి క్రయ విక్రయాలు సానుకూలంగా ఉన్నాయి. శుభకార్యాలపై దృష్టి సారిస్తారు. పెద్దగా ఇబ్బందులు ఏవీ లేవండి. ఈ రోజంతా సజావుగా సాగుతుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ. తదుపరి వృషభ రాశి వారికి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. ధనాన్ని ఇచ్చే విషయంలోనూ వసూలు చేసుకోవడంలోనూ సజావుగా ఉంటుంది అండి. కోర్టు కేసులపై దృష్టి సారిస్తారు. వృత్తి ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ప్రయాణాలలో అనుకూలత ఉంటుంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు తెలుపు రంగు. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ. తదుపరి మిథున రాశి వారికి సాధారణంగా ఉంది. తగాదాలు లేకుండా ఈ రోజు అనేది గడవదండి. ఒళ్ళు నొప్పులు బాధిస్తాయి అండి. నిద్రాహారాలు వేలకు ఉండవు. ఆధ్యాత్మిక చింతన మాత్రం బాగుంటుంది అండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు. ఈ రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి కర్కాటక రాశి వారికి ఈరోజు నిరుత్సాహం, కోపం, ఆవేశం ఎక్కువగా ఉంటాయి. తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు బిస్కెట్ కలర్. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ. తదుపరి సింహరాశి వారు శుభవార్త శ్రవణం చేస్తారు. క్రయ విక్రయాలు లాభిస్తాయి. అనుకూలంగా ఉంది. సంతాన విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్య అష్టకాన్ని పారాయణ చేయడం. తదుపరి కన్యారాశి వారికి కీడించి మేలించమని మంచిది అండి. ఇంట్లో కాస్త కుటుంబ సభ్యులతో వివాదాలు చోటు చేసుకుంటాయి. మాట తీరు విషయంలో జాగ్రత్త అండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాను పారాయణ చేయడం.
తదుపరి తులారాశి. తులారాశి వారికి మానసిక సంతోషం ఉంటుంది అండి. శుభవార్త శ్రవణం చేస్తారు. ఇష్టమైన కాలంగా ఉంటుంది. వాహన యోగం ఉంది. ఈ రోజంతా బిజీగా ఉంది. ఈ రోజంతా అనుకూలంగా ఉంది అండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్య అష్టకాన్ని పారాయణ చేయడం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువగా ఉంటాయండి. వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా ఉంటాయి. మనిషి ఒక చోట మనసు ఒక చోట అన్న విధంగా ఉంటారు. స్టూడెంట్స్కి శ్రద్ధ తగ్గిపోతుంది అండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్ర పారాయణ. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి కాలం అనుకూలంగా ఉంది. సంగీత సాహిత్యం లాంటి లలిత కళల్లో ఆసక్తి చూపిస్తారు. శుభవార్త శ్రవణం చేస్తారు. అప్పులు తీర్చుకుంటారు. ఈరోజు మీరు ధరించకున్న రంగు ముదురు ఆకుపచ్చ. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజంతా అనుకూలంగా ఉంది అండి. కోపం ఎక్కువగా ఉంది. ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంది. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గడానికి అనుకూలత ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఈరోజు మీరు ధరించుకునే రంగు గ్రే కలర్. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మధ్యస్థంగా ఉంది అండి. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. కుటుంబ వ్యక్తులతో సంతోషంగా గడుపుతారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసా పారాయణ. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈరోజు రిస్క్ అనే పదానికి దూరంగా ఉండండి. ఈరోజు వారి పనులకు పరిమితం అవ్వండి. ఈరోజు వృత్తి ఉద్యోగ విషయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అవి ఫలితాన్ని ఇవ్వవు. ఈరోజు మీరు ధరించుకున్న రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్ర పారాయణ. ఇక తదియ తిథి రోజు జన్మించిన వారి గుణగణాల గురించి తెలుసుకుందామండి. వీరికి కోరికలు ఎక్కువగా ఉంటాయి. బలవంతులుగా ఉంటారు. విద్యపై ఆసక్తి ఉంటుంది. విద్యావంతులుగా ఉంటారు. ధన ప్రాప్తి ఉంటుంది అండి. వీరు పుట్టిన దేశంలో కాకుండా విదేశాలకు వెళ్ళి బ్రతకడం కానీ లేకుంటే దూరపు ఊళ్ళో నివసించడానికి ఉంది అండి. వీరు విలాసవంతమైన వస్తువుల్లో ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.